నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, వాస్తు కన్సల్టెంట్ అండ్ ఆరా స్పెషలిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు నాన్ వెజ్ తింటే మనకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది అనేసి అంటున్నారు. అయితే ఎప్పటి నుంచో నాన్ వెజ్ తింటున్నాము, బట్ నెగిటివ్ ఎనర్జీ ఎలా వస్తుంది? మనం భూమి పుట్టినప్పటి నుంచి అసలు మన ఫుడ్డే నాన్ వెజ్ తో మొదలైంది. అవును. అట్లాంటప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఎలా వస్తుంది? ఎలా అంటే చెప్తాను. ఓకే, ఫస్ట్ మన కిరణ్ టీవీ ప్రేక్షకుల కోసం ఒక కాంటెస్ట్ పెట్టాం కదా సార్, అది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? నాన్ వెజ్ గురించి తెలుసుకునే పోయే ముందు మన కాంటెస్ట్ ఏంటంటే ఒక 500 మెసేజెస్ కామెంట్స్ మీరు చేసినట్లయితే అందులో 5 మెంబర్స్ని తీసి ఫస్ట్ విన్నర్కి వచ్చేసి ఫ్రీ కన్సల్టేషన్, ఫ్రీ మొబైల్ నంబరు. తర్వాత సెకండ్ వాళ్ళకి వచ్చేసి ఫ్రీ కన్సల్టేషన్, మొబైల్ నెంబర్ 546 ఉంటుంది, ఛార్జ్ ఉంటుంది. థర్డ్ విన్నర్కి వచ్చేసి ఫ్రీ కన్సల్టేషను 946 వచ్చేసి దానికి పేమెంట్ ఉంటుంది. తర్వాత ఫోర్త్ విన్నర్కి వచ్చేసి 1546 మొబైల్ నెంబర్కి ఉంటుంది. తర్వాత కన్సల్టేషను ఫ్రీ ఉంటుంది. అలాగే ఫిఫ్త్ విన్నర్కి 1946 మొబైల్ నెంబర్ ఛార్జ్ ఉంటుంది. అది కన్సల్టేషను ఫ్రీ ఉంటుంది. ఇది మన కాంటెస్ట్. 500 మెంబర్స్ ఎప్పుడైతే అవుతారో తొందరగా మీ ఫ్రెండ్స్ని కానీ మీ వాళ్ళని కానీ ఎవరినైనా సరే మీరు తొందరగా చేపించండి. ఇంట్లో నలుగురు ఉంటే 4 కామెంట్స్ వచ్చేస్తాయి కదా, అప్పుడు మీకు ఎవరికో ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి చూసుకొని ఈ కాంటెస్ట్ని యూజ్ చేసుకోండి దయచేసి. కానీ ముఖ్యంగా నాన్ వెజ్ గురించి చెప్పబోతున్నాం. ఎందుకంటే దాదాపు 70% ఉండొచ్చు మన ప్రపంచంలో నాన్ వెజ్ తినే వాళ్ళు. నాకు తెలిసి 70-75% ఉండొచ్చు. ఎందుకంటే అది నాన్ వెజ్ ఫస్ట్ నుంచి మనకు వచ్చిందే. ఇవాళ ఏదో కొత్తగా మనకు నెగిటివ్ వస్తుంది అది ఇదని చెప్పేసి చెప్పేది కాదు. మరి ఎందుకు చెప్తున్నారు మరి అనొచ్చు. పూర్వీకుల నుంచి అంటే భూమి పుట్టినప్పటి నుంచి అంటారు, మన మానవుడు పుట్టినప్పటి నుంచి మనం తినగలిగింది ఫస్ట్ జంతువులనే స్టార్ట్ చేశారు కదా. జంతువులు తినడం అప్పటి నుంచి మనకి నెగిటివ్ చెప్తాను, దాని గురించి కూడా క్లియర్ గా చెప్తాను. ఎందుకంటే దయచేసి పూర్తిగా వినండి వీడియో. ఏ వీడియో అయినా సరే, నా వీడియో అయినా సరే, వినకపోయినా పర్లేదు కానీ వినకుండానే కామెంట్ చేయకండి. ఎందుకంటే మరి ఇన్ని రోజులు లేని ఇదంతుందా అది ఇదని మీరు సగంలో ఒక్క మినిట్ విని, నాకు చాలా వీడియోలో చెప్పాను, చెప్పుల వల్ల అప్పులు అని చెప్పేసి ఒక వీడియో చేశాం. దాంట్లో ఈ నాన్ వెజ్ గురించి వచ్చింది. ఎందుకంటే లెదరు ఒక జంతువు శరీరం కాబట్టి అది దానికి సంబంధించి కాబట్టి అట్లా వచ్చిందని చెప్పాను. అందుకే ఈ వీడియో చేస్తున్నాం మీకోసము. చెప్పుల వల్ల అప్పులని ఎట్లా అవుతాయో నాన్ వెజ్ వల్ల కూడా ఆ రోజు మనం తిన్నప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందని మీకు కొంచెం క్లియర్గా తెలియజేస్తాను. మీరు దీన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. నేను చెప్పడం వల్లనే జరిగిందని కాదు, మా లైఫ్లో జరిగింది. నేను కూడా చాలాసార్లు ఫేస్ చేశాను. దీనివల్ల ఒక్కసారి చూసుకుందాం. అలాగే మన లైఫ్లో మనకు ఒక మొబైల్ ద్వారా కానీ ఒక నేమ్ ద్వారా కానీ మనకి ఎలాంటి ఎనర్జీస్ వస్తున్నాయి, అలాగే మన బిజినెస్ నేమ్ వల్ల బిజినెస్ ఎంత డెవలప్ అవుతుంది, వెహికల్ నెంబర్ మనం వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అవుతుందా లేకపోతే మనకు పనులు స్లోగా అవుతున్నాయా ఏంటన్నది. ఇక్కడ బిజినెస్ మీద వెళ్ళే వాళ్ళు వెహికల్లో వెళ్తూ ఉంటారు. అప్పుడు ఆ వెహికల్ ఎనర్జీతో మనకు పనులు కొంచెం ఆరాకొరగా జరిగే పరిస్థితులు ఉంటాయి. ఆ వెహికల్ నెంబర్ ఎలా ఉండాలి ఏంటన్నది అది కూడా తెలుసుకోండి. మనకు తర్వాత మ్యారేజ్ డేట్, మన లైఫ్ని ఇచ్చే మ్యారేజ్ డేటు మన ఫ్యామిలీ బర్త్డే. అది ఆ ఫ్యామిలీ బర్త్డే వల్ల మనం ఎంత సఫర్ అవుతున్నాం, మన లైఫ్లో ఎంతైతే నెగిటివ్ ఉందనేది ఫస్ట్ మ్యారేజ్ డేట్ నుంచి పుడుతుంది. అంతకుముందు బాగున్నా సార్, చాలామంది ఫోన్లు చేస్తుంటారు, సార్ మ్యారేజ్ కన్నా ముందు నేను చాలా బాగున్నాను, మ్యారేజ్ తర్వాత మొత్తం పడిపోయింది సార్ అంటారు. కానీ మన డేట్ ఆఫ్ బర్త్ ఎంత ముఖ్యమో మ్యారేజ్ డేట్ కూడా అంతకన్నా ముఖ్యం. అంటే మ్యారేజ్ వరకు డేట్ ఆఫ్ బర్త్ రూల్ చేస్తుంది. మ్యారేజ్ అయినప్పటి నుంచి ఒక ఫ్యామిలీని మొత్తం రూల్ చేసేది ఈ మ్యారేజ్ డేటే కదా. మనీ రూలింగ్ అని అవన్నీ 75% రూల్ చేస్తుంది మన లైఫ్కి. ఆ తర్వాత 25% ఇతని డేట్ ఆఫ్ బర్త్ రూల్ చేస్తుంది. మీరు గమనించుకోండి, కావాలంటే మీరు చూసుకోండి మీ మ్యారేజ్ తర్వాత ఎలా ఉంది, మ్యారేజ్కి ముందు ఎలా ఉంది అనేది. కొంతమందికి మ్యారేజ్ తర్వాత బాగా కలిసి వస్తుంది, అంటే మ్యారేజ్ డేట్ బాగుంది కాబట్టి కలిసి వచ్చింది. భార్యతో నాకు కలిసి వచ్చింది అనుకుంటారు, కానీ మ్యారేజ్తో, కానీ ఆమె పేరుతో కూడా కలిసి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మ్యారేజ్ డేట్ బాగాలేకున్నా వైఫ్ పేరు, వైఫ్ డేట్ ఆఫ్ బర్త్ వలన కూడా కలిసి వచ్చేటోళ్ళు ఉన్నారు.
అవన్నీ కూడా చూసుకోండి. ఓకే. తర్వాత ఆరా పవర్స్ ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఆరా పవర్స్ అనేటివి ప్రతి దగ్గర మనకు ఆరా కావాలి. ఆరా లేకపోతే ఒక మనిషికి మినిమం 5 ఫీట్ ఆరా ఉంటే మనం అనుకున్న పనులన్నీ నిర్విఘ్నంగా జరుగుతాయి. ఓకే. ఈ ఆరా ఏంటంటే వైఫై మనం పెట్టుకుంటాం కదా, వైఫై 5 ఫీట్ల అట్లాగా మన బాడీకి ఒక ఆరా పవర్ ఉంటుంది. అంటే మనం చేసే పనులన్నీ కూడా అవతల వ్యక్తి రెస్పాండ్ అయ్యి మీకు ఆ వర్క్ కంప్లీట్ ఎలా చేస్తారు. మనలో ఆరా లేనప్పుడు మీ మాట వినరెవరు, మీకు ఆ పని సక్సెస్ అవ్వదు. ఈ ఆరా ఎలా తగ్గిపోతుంది అంటే మన ఇంట్లో ఒక సోల్స్ ప్రభావం అంటే ఆత్మల ప్రభావం, తెలుగు భాషలో బాగా అచ్చ తెలుగులో చెప్పాలంటే దయ్యాల వల్ల అనుకుంటారు. కానీ ఏ కాలమైనా ఉన్నాయి, అప్పటి నుంచి ఉన్నాయి, ఇప్పటి నుంచి ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. దీన్ని మీరు ఎలా తీసుకున్నా నో ప్రాబ్లం. ఈ దయ్యాల వల్ల ఈ ఆత్మల వల్ల చాలా నెగిటివ్ వచ్చేసింది. దానివల్ల నేను న్యూమరాలజీ నేర్చుకోవాల్సి వచ్చింది, ఈ ఆరా పవర్స్ నేర్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే దానివల్ల అయితే దీనివల్ల మన ఆరా పవరు తగ్గిపోతుంది. ఏదైతే ఆత్మల ప్రభావం ఉందో దాని ఆరాని పెంచి మనకు ప్రాబ్లమ్స్ చేస్తుంది. ఈ ఆరా మీరు చెక్ చేసుకోవాలంటే మీ యొక్క ఫోటో పెట్టండి, మీ ఆరా ఎంత ఉందో నేను చెప్తాను. దానివల్ల మీకు అసలు ఉందా లేదా ఆరా, మనకు పనులన్నీ సక్సెస్ అవ్వట్లేదు. కొంతమంది ఉంటారు, సార్ ఏం చేసినా అయిపోతుంది. ఎందుకు చేరిపోతుంది అంటే ఒక తిరుపతికి వెళ్ళొస్తారు, లేకుంటే హోమాలు చేస్తారు, అవి చేస్తారు, చకచక ఒక 10 రోజులు పనులు నిర్విఘ్నంగా జరిగిపోతాయి. ఆ తర్వాత మళ్ళీ మందకోడికి సాగుతాయి. అంటే ఒక హోమం వలన కావచ్చు, ఒక టెంపుల్కి వెళ్ళొచ్చిన వల్ల కావచ్చు. కొంతమంది డైలీ టెంపుల్కి వెళ్తూ ఉంటారు, జెంట్స్లో ఉంటారు, చాలా మంది చూస్తుంటాం. అక్కడే కూర్చొని వస్తారు ఒక 1 అవర్ సేపు. ఆ ఆరా పవర్ అనేది ఆ రోజంతా ఉంటుంది. అది మెయిన్. అందుకనే కొన్ని ఇవన్నీ కూడా పాటించండి. లేదు సార్ నేను గుడికి వెళ్ళలేను, నాకు అవసరం లేదని చాలా మంది ఉంటారు. వాళ్ళ కోసము ఆరా పవర్స్ని మన ఇంట్లోనే క్రియేట్ చేసుకోవచ్చు. అది దాన్ని కాపర్ రాడ్స్ ద్వారా వాళ్ళ ఎనర్జీ, అక్కడ వాళ్ళ ఇంటి ఎనర్జీ ఎట్లా ఉంది అనేది చూసుకొని దాన్ని చేయొచ్చు. అది కొంచెం ఖర్చుతో కూడుకుంది కాబట్టి. లేదు ఫ్రీగా నాకు కావాలి అంటే గుళ్ళకి వెళ్ళండి, మెయిన్ తిరుపతి టెంపుల్కి వెళ్ళండి. 15 రోజులు మిమ్మల్ని ఆపే వాళ్ళు ఎవరు ఉండరు. ఆ తర్వాత మళ్ళీ కావాలంటే మళ్ళీ వెళ్ళండి, మళ్ళీ రీఛార్జ్ చేసుకుని వస్తున్నట్టే గుడికి వెళ్తే ఆ ఎనర్జీ ఉంటుంది. హోమాల్లో పాల్గొనండి, ఆ ఎనర్జీ వస్తుంది, అన్ని వస్తూనే ఉంటాయి. మనం చేయకపోయినా అక్కడ కూర్చొని వచ్చినా కూడా మనకు ఆ ఎనర్జీ వస్తుంది. మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తీసేసుకొని పాజిటివ్ ఎనర్జీ అనేది ఆరా పవర్. అక్కడ ఉన్న వైబ్రేషన్ కి మనకి ఆరా పవర్ అనేది పెరిగిపోతుంది. అందుకనే వస్తాయి. అవన్నీ కూడా రాజుల కాలం నుంచి కూడా ఈ ఎనర్జీస్ లెవెల్లో వాళ్ళు హోమాలు చేసి, ఇవన్నీ చేసి, యాగాలు చేసి, అన్ని చేసి ఆ ఎనర్జీని పెంచుకున్నారు. ఇంకా మెడిటేషన్ ద్వారా కూడా ఈ ఆరా పవర్ పెరుగుతుంది చాలా. అందుకనే మార్నింగ్ 4 to 6 వరకు చాలా మంది కూర్చుంటుంటారు. ఇదేంటంటే బ్రహ్మముహూర్తం కాబట్టి ఇవన్నీ కూడా చూసుకోండి. సరే ఇదేంటి సార్ నాన్ వెజ్ గురించి చెప్తాను, ఇవన్నీ చెప్తాను అంటే ఈ నాన్ వెజ్ వల్ల మన ఆరా పడిపోతుంది. ఇవన్నీ చెప్తేనే మీకు అర్థమవుతుంది అనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ ఆరా పవరు మరి మీరు కూడా తింటారు కదా అని డౌట్ ఉండొచ్చు. కానీ తింటాను, కానీ ఏ పనులు లేని రోజు, అంటే నాకు ఏదైనా పనులు కావాలి, నేను ఎవరితోనైనా మాట్లాడాలి, మా ఆఫీస్కి వెళ్ళాలి, ఎప్పుడన్నా సెలవు తీసుకున్న రోజు తింటా. ఎందుకంటే పుట్టుకతో ఏ పని లేని రోజు. ఎందుకంటే ఈ ఆరా పవరు ఎందుకంటే మాకు వచ్చిందే కాబట్టి ఈ ఆరా పవర్ ఏంటంటే ఒక శక్తి. మనకి ఈ డివైన్ పవర్ కదా, దైవశక్తి ఏదైతే ఉందో ఈ నెగటివ్ వలన ఈ నాన్ వెజ్ తినడం వలన మన బాడీలోకి వెళ్తుంది. ఇది చికెన్ అయితే 24 అవర్స్ ఉంటుందని చెప్తున్నారు. నేను చెప్పింది కాదు, బాడీలో ఉంటుంది. తర్వాత మటన్ అయితే 48 అవర్స్ ఉంటుందని చెప్తున్నారు. మిగతా దాని టైమింగ్స్ని బట్టి మనం చాలా ఉన్నాయి, నేను చూసిన దాన్ని బట్టి, మాకు మెడిటేషన్లో చెప్పిన దాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఇది చికెన్ మీన్స్ ఇది 24 అవర్స్, ఇది 48 అవర్స్ ఉంటుంది అంటున్నారు, 2 days దాదాపు. అయితే ఈ నాన్ వెజ్ మన కడుపులో ఉన్నంతసేపు ఈ నెగటివ్ ఎనర్జీ మన పైన ఉంటుంది.
ఓకే. పక్క. ఎందుకు అంటే దీని యొక్క ఏదైతే మనం తింటున్నామో దీని ఆత్మ ప్రభావము ఎంతమంది తింటున్నారో అంత వాళ్ళందరి దగ్గరకి ఆ నెగటివ్ ఎనర్జీ వెళ్ళి దాని శోకాన్ని వెలబుచ్చుకొని మనల్ని ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది. ఓకే. ఆ రోజు మనకు పనులు అవ్వకపోవడం, మనకి ఇబ్బంది జరగడం ఎంత జరుగుతుంది. ఎప్పుడైతే బాడీలోంచి మొత్తం టోటల్గా స్పాయిల్ అయిపోయి వాటర్ లాగా అయిపోతుందో అది ఉండదు. ఓకే. ఎందుకంటే మీరు తినొద్దని కాదు, ఇక్కడ ఏం కాదు, మనకి ఏదైనా ముఖ్యమైన పనులు ఉన్నప్పుడు తినకండి. కొన్ని చోట్ల నాన్ వెజ్ తినే దగ్గర టెంపుల్స్ దగ్గర వెళ్తుంటారు, అమ్మవార్లకు బలి ఇస్తుంటారు, చేస్తుంటారు, అక్కడ గొడవలు జరుగుతున్నాయి. ఎందుకంటే వీటి యొక్క ఆత్మల ప్రభావం ఏదైతే ఉందో ఒకరిలో ఒకరికి వెళ్ళి అక్కడ గొడవ చేపిస్తుంది. ఓకే. ఓకే. వీడు డ్రింక్ చేసి గొడవ చేస్తున్నాడు అనుకుంటారు, కాదు. ఓకే. ఆ డ్రింక్ చేసినా కూడా సరే గొడవ పెట్టిస్తున్న వచ్చేమో, కానీ ఈ ఆత్మ ప్రభావము చాలా వరకు పడుతుంటుంది. కాబట్టి ఆ రోజుకు ఆరా పడిపోవడము, గొడవలు పడ్డము, మార్నింగ్ లేచిన తర్వాత ఎవరైతే గొడవ పెట్టుకున్న వ్యక్తో సేమ్ యథాస్థానానికి వచ్చి బాగా మాట్లాడతాడు, మంచిగా మాట్లాడతాడు. ఎందుకు? ఈ ఆత్మ ప్రభావం చూపిస్తుంది. అందుకనే మొత్తానికి నాకు ఆత్మ ప్రభావం వద్దు సార్, నేను హ్యాపీగా ఉండాలి, నేను లైఫ్లో సంపాదించుకోవాలి, బాగా ఉండాలి, నేను మా ఫ్యామిలీ లైఫ్ బాగుండాలి అనే ఉద్దేశంతో ఉంటే కనుక దయచేసి తినకండి. నేనైతే 6 monthsకో 1 yearకో ఎప్పుడో, ఎందుకంటే పుట్టుకతో వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు వచ్చాను దీంట్లోకి, న్యూమరాలజీలోకి ఇక్కడ. కానీ నేను ఎప్పుడు తినాలో చూసుకొని అప్పుడు తింటున్నా. ఇందులో మొహమాటం లేదు, చెప్పాల్సింది ఏం లేదు. చిన్నప్పటి నుంచి తిన్నదే. ఇలా కొత్తగా నేనేదో ఈ వేషం వేసుకున్నా అని చెప్పేసి మానుకోం కదా, మానుకోలేం కదా. అందుకనే ఈ పనులు ఎక్కువ ముఖ్యమైన పనులు ఏవైతే ఉన్నాయో ఆ టైంలో తినకండి. లేదు తినాలి కంపల్సరీ అంటే గొడవలకు దూరంగా ఉండండి. ఏదైనా సరే ఈ ఆరా పవర్స్ అనేటివి ఇలా ఉంటాయి. దయచేసి చూసుకొని ముందుకెళ్ళి మీ యొక్క ఆరా పవర్స్ కానీ ఇవన్నీ. మా ఇంట్లో అయితే మనకు కంపల్సరీ మా పిల్లలు కానీ మా వాళ్ళు కానీ అందరూ తింటూనే ఉంటారు. నేను మరీ తెచ్చి చూస్తుంటాను, ఎందుకంటే అది అలవాటైనది, చేసుకున్న పద్ధతి. దాన్ని బట్టి చూసుకొని ముందుకెళ్ళండి. అంటే ముఖ్యమైన పనులు ఉన్న రోజు మాత్రం కొంచెం తినకపోతే మంచిది, తొందరగా పనులు అవుతాయి. ఎందుకంటే ఈ 24 hours 48 hours ఉన్నప్పుడు అది మనతోనే ఉంటుంది, అది మనల్ని డిస్టర్బ్ చేస్తుంది. అవతల వ్యక్తి నీకు పనులయ్యే టైంలో కూడా డిస్టర్బ్ చేపిస్తుంది. ఆ టైంలో కొంచెం తినకండి. తినే ప్రాణం ఏంటంటే ఎట్లయినా తినాలనిపిస్తుంటుంది. కాబట్టి దీనికి ఓపెన్గా నేను చెప్తున్నాను, దీన్ని బట్టి చేసుకోండి. దయచేసి అందరూ కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, మీరు సార్ అపాయింట్మెంట్ కావాలన్నా లేదు ఆరా గురించి కానీ ఇంకేదైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.